హలో అండి, ఈరోజు మనం చికెన్ పికిల్స్ చేసుకోబోతున్నాం. దానికోసం మనకు కావాల్సినవి చూద్దాం. 1/2 kg చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుందాం. తర్వాత మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ధనియా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, కారం పౌడర్, ఆవాలు, మెంతులు, నిమ్మకాయలు కావాల్సిన పదార్థాలండి ఇవి. అందులోకి ఇప్పుడు శుభ్రంగా మనం చికెన్ని కడుక్కుందాం. నీట్గా కడుక్కొని దీన్ని కొంచెం ఆరనివ్వాలండి. మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత స్మెల్ రాకుండా ఉంటుందండి. దీన్ని బాగా ఇట్లా మనం కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసేసుకున్న తర్వాత కావాల్సినంత పసుపు వేసేసుకుందాం. 1 స్పూను కావాల్సినంత అంటే 1 స్పూన్ పసుపు వేసేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసేసుకుందాం. ముక్కకు బాగా పట్టేట్టు. సాల్ట్ వల్లనే కదండి అంత టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా 1 స్పూను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ముక్కకు పట్టేట్టు మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం విజిల్ పెట్టుకుందామండి. మూత పెట్టేసుకుని దీనికి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం డీప్ ఫ్రై, ఇప్పుడు మనకు చికెన్ ఉడికిపోయింది కదండి. 2 విజిల్స్ వచ్చేసినాయి. చికెన్ చూస్తున్నారు కదా మీరు, మంచిగా ముక్కలు ఉడికిపోయినాయండి. వీటిని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది కదండి, అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా మనకు మగ్గాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మగ్గనివ్వాలండి. బాగా వేగిన తర్వాత మనం ఎన్ని అయితే తీసుకున్నామో చికెన్ మళ్ళీ కొన్ని వేయించుకుంటే బాగా మంచిగా ఫ్రై అయిపోతాయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. కొంచెం మనకు మంచిగా వేగితే ఇవి ముక్క స్మెల్ రాకుండా మంచిగా పచ్చడికి మంచిగా ఉంటాయండి. ఇది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లకు తీసేసుకుంటున్నాం కదా. ఇట్లా మొత్తం అంతా మనం ఎంత చికెన్ అయితే ఉందో అంతా ఇట్లా వేయించుకొని తీసుకుందాం. ఆయిల్ ఎట్లా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా అండి? అందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాన్ని వాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. ఇది మంచిగా ఇట్లా స్మెల్ పోయేంత వరకు మంచిగా మగ్గింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి చూడండి. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు కూరలు దీన్ని వేసుకుంటే వేడివేడి అన్నంలో. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేస్తున్నానండి. ధనియాల పౌడర్ వేసుకుని ఇది చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేసుకుందాం. ఇంకా ముందు ఏవేవైతే మీకు చూపించానో అవన్నీ వేసేసుకోవాలి. ఇందులో జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేస్తున్నాను. ఇప్పుడు కారం పౌడర్ వేసేస్తున్నాను. ఇది మెంతి పౌడర్ అండి. ఇది 1 కప్పు కారం పౌడర్ ఉంది. 1 కప్ అయితే సరిపోతుంది. 1/2 kgకి 1 స్పూన్ సరిపోయిందండి.
దీన్ని బాగా ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత సాల్ట్ తగినంత వేద్దాం. ఇప్పుడు ముందే వేసేసుకున్నాం కదండి కుక్కర్లో వేసినప్పుడు. ఇప్పుడు ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుందాం. నిమ్మకాయ రసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు సగం ప్రాసెస్ వరకు వచ్చేసింది. దీన్ని వేసేస్తే మనకు అయిపోద్ది. వేస్తున్నాం కదా. ఇప్పుడు చికెన్ ఈ మసాలాల్లో కలిపేస్తున్నాం. వీటిని మంచిగా ముక్కకు పట్టేట్టు మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ కలిపేటప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ముక్కకి. కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది ఆయిల్ తినే వాళ్ళకి. మా దగ్గర ఆయిల్ ఎక్కువ వాడనియరు కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాం కదండి దీన్ని. ఇప్పుడు మంచిగా ముక్కలన్నీ మసాలాకు పట్టేసినాయి. ఇప్పుడు గాజు జార్లోకి తీసుకుందామండి. దీన్ని 2 రోజులు ఇందులో ఉంచాలి, మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత తీస్తే అప్పుడు మనకు కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు జార్లో వేసేస్తున్నాం కదండి. ఇది 2 రోజుల తర్వాత మళ్ళీ మనం చూస్తే మంచిగా ఆయిల్ ఊరుతుందండి. ఇదే పికిల్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.